నరసింహ గారు అంటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారో నరసింహ గారు తన గురించి తను ఎక్కువ చెప్పుకోమని చెప్పాను నేను. బట్ ఆయన అందరిలాగానే కొద్దిసేపే మాట్లాడారు. యాక్చువల్గా చాలా థ్యాంక్స్ నరసింహ గారికి. ఎందుకంటే ఒక 2 days బ్యాక్ నాకు మెసేజ్ చేశారు. ఆయన 2 days బ్యాక్ మెసేజ్ చేశారు. సో బ్రదర్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎవరు చేస్తున్నారు, నేను ఏమైనా హెల్ప్ కావాలని అడిగారు. హెల్ప్ కావాలి, స్పాన్సర్గా కావాలని అడిగాను. వెంటనే అంటే జస్ట్ పెట్టాను లేదు, వెంటనే చేసేద్దామని నాకు రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆయన నిజం చెప్పాలంటే ఈ సర్వీస్కి ఒక 15,000 20,000 ఛార్జ్ చేసే అవకాశం ఉంది. బట్ నా దగ్గర ఏమీ ఛార్జ్ చేయలేదు, స్పాన్సర్ చేశారు పూర్తిగా. ఆయన సర్వీసెస్ గురించి నేను ఒకసారి చెప్తాను, ఆయన చెప్పుకోలేదు కాబట్టి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సర్వీసులు ఎవరైనా చేస్తారు, ఎలా ఎదిగారు, ఎంత నిబద్ధత ఉంది, వాళ్ళు ఎంత నిజాయితీగా ఎదిగారు, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. నాకు ఎవరైతే ఈయన్ని పరిచయం చేశారో ఆ పర్సన్ పైన నాకు చాలా అపారమైన నమ్మకం ఉంది. ఆయన ఈయన్ని పరిచయం చేయడం వల్ల నాకు ఈయన పైన కూడా అదే నమ్మకం ఏర్పడింది. ఆయన పేరు గోపాల్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన నిజాయితీ ఉన్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. సో అది నేను ఆయన్ని చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నా. ఆయన చెప్పడం వల్ల నాకు ఈయన పైన ఒక గొప్ప అభిప్రాయం ఏర్పడింది. సో ఈయన యాక్చువల్గా మీకు వీడియో అండ్ ఫొటోస్ రిలేటెడ్ ఇంకా ఇక్కడ ఈయన లిస్ట్ చాలా పెద్దది ఇచ్చాడు. బట్ ఇది అదని కాదు, మీరు ఒక రాజమౌళి లాగా సినిమా కావాలంటే చేయలేరు, మిగతా అన్నీ కూడా చేసి పెడతారు. అంటే అది ఏ చిన్న ఈవెంట్ నుంచి ఎంత పెద్ద ఈవెంట్ అయినా కూడా మీరు హ్యాపీగా ఈయన్ని కలవచ్చు. ఈయన బాగా చేస్తారని కాదు, నిజాయితీగా ఉంటారని, మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారని, మీ ఆలోచనలు అర్థం చేసుకుంటారని, మీరు మనసులో అనుకున్నది సగం బయటకు చెప్పినా మిగతా సగాన్ని అతనే అర్థం చేసుకొని మీకు అవుట్పుట్ ఇవ్వగలడని. ఇది ఆయన పైన నాకున్న నమ్మకం. మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్లో కానీ మీ కంపెనీలు కానీ ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా నరసింహ గారి సపోర్ట్ తీసుకోండి. ఆయన మీకు ఒక మంచి సర్వీస్ చేసి పెడతారు.